నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా 4వ హిట్ చిత్రాన్ని ఇస్తారనుకున్న ఫ్యాన్స్ కలలు కల్లలుగా మిగిలాయి. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న వివరాల ప్రకారం డాకు మహారాజ్ చిత్రం బ్రేక్ ఈవెన్కు ఆమడ దూరంలో నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం డాకు మహారాజ్ 8 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 64 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. బాలకృష్ణ గారి కంచుకోట అనబడే సీడెడ్ ఏరియాలో కూడా ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేస్తోంది. ఈ చిత్రానికి సెట్ చేయబడ్డ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 85 కోట్లు. ప్రస్తుతం వచ్చింది 64 కోట్లు. రాబోయేది మరో 5 లేదా 6 కోట్లు. అంటే డాకు మహారాజు ఫుల్ రన్లో 70 కోట్ల ప్రపంచవ్యాప్త షేర్ను దాటి వసూలు చేసే అవకాశాలు లేవన్నమాట. ఆ లెక్కను చూస్తే 15 కోట్ల నష్టంతో డాకు మహారాజ్ గౌరవనీయమైన ఫ్లాప్ సినిమా అనిపించుకోబోతోంది. రిలీజ్ రోజున డాకు మహారాజ్కి మంచి టాక్ అండ్ రేటింగ్స్ వచ్చాయి. మరి ఎక్కడ తేడా కుట్టింది? విక్టరీ వెంకటేష్ డాకు మహారాజు కొంప ముంచారని చెప్పవచ్చు. ఎస్, జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అంతేకాక 100 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్త షేర్ను కలెక్ట్ చేస్తోంది. ప్రేక్షకులంతా సంక్రాంతికి వస్తున్నాం మేనియాలోకి వెళ్ళిపోవడంతో డాకు మహారాజ్ కలెక్షన్లు డ్రాస్టిక్గా పడిపోయాయి. అండర్ పెర్ఫామ్ చేస్తోంది. చిత్రం బ్రేక్ ఈవెన్కు ఆమడ దూరంలో నిలిచింది. పాపం కులగజ్జితో కునారెల్లుతున్న బాక్సాఫీస్ ట్రాకింగ్ మీడియా హౌసెస్ కొన్ని మాత్రం ఫేక్ కలెక్షన్స్తో ఏదో మేనేజ్ చేయాలని చూశాయి కానీ వర్కౌట్ కాలేదు. కారణం, ఆ కలెక్షన్లను ఎవరూ నమ్మలేదు, ఎవరూ పట్టించుకోలేదు.